ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న అమెరికా ఇరాన్ చర్చలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిందా లేదా అన్నది కూడా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే లెబనాన్ విషయంలో ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్ అంశం తేల్చే వరకు అమెరికాతో ఎలాంటి చర్చలుండవని తేల్చి చెబుతోంది. అంతేకాదు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే కాల్పులు తప్పవంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇక మరోవైపు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చల వేళ అక్కడ హై అలర్ట్ కొనసాగుతోంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ చర్చల కోసం స్థానికంగా ఉన్న స్కూల్స్, షాపులు మూసేశారు అధికారులు. ఇక ఈ శాంతి చర్చలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పశ్చిమాసియాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనబోతుంది అనుకున్న సమయంలోనే మరోసారి ఇరాన్ అమెరికా చర్చలపైన కొంత సందిగ్ధత నెలకొన్నది. ఇస్లామాబాద్ వేదికగా ఈరోజు జరగాల్సిన చర్చలకు ఇరాన్ హాజరైందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. లెబనాన్ పైన ఇప్పటికే ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉండడము, దాడుల్ని ఆపకపోవడంతో ఇరాన్ ఈ చర్చలకు తాము లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ కూడా ఇప్పటికే అమెరికాకు అదేవిధంగా ఇజ్రాయెల్కు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒకవైపు అమెరికా శాంతి ఒప్పందము, ఇరాన్ తోటి ఇక యుద్ధం చేసేది లేదు, ఇరాన్ కూడా షరతులకు తలొగ్గింది అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇరాన్ తన ఈ అజ్మూర్ జలసంధి, ఇతర అంశాలు, ఇరాన్ పునర్నిర్మాణం, ఈ లెబనాన్ విషయము, ఇతర అంశాలపైన కూడా కొన్ని షరతుల్ని విధించడం జరిగింది. అయితే వీటిపైన ఇప్పటికే ఇటు ఏదైతే లెబనాన్ విషయంలో ఈ లెబనాన్ కి సంబంధించిన అంశంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉండడము, ఇరాన్ దీన్ని ప్రతిదాడిగా దాన్ని కూడా ఇప్పటికే ఇరాన్ కు, ఇజ్రాయెల్ కు, అదేవిధంగా అమెరికా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు ఇస్లామాబాద్ లో 2 రోజుల పాటు జరగాల్సిన చర్చలకు సంబంధించి శాంతి ఒప్పందంలో భాగంగా 2 దేశాల మధ్యలో ఇటు అమెరికా, ఇరాన్ మధ్యన కొన్ని కీలక ఒప్పందాలు జరుగుతాయనుకున్న సమయంలో అసలు ఏమి జరుగుతుంది అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ఇస్లామాబాద్ లో ఈ 2 రోజుల చర్చలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పాకిస్తాన్ పూర్తి చేసినట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇరాన్ ఈ యొక్క చర్చలకు వస్తుందా లేదా అన్న దానిపైన కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ తోటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్చలు, సంప్రదింపులు ఇరాన్ జరపలేదు. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులకు పాల్పడుతూనే ఉంది. మరోవైపు అమెరికా మాత్రం చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాము, ఇరాన్ కూడా చర్చలకు ఒప్పుకుంది అంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్ తోటి దాడులు జరుగుతూనే మరోవైపు అమెరికా తోటి ఒప్పందాన్ని ఇరాన్ ఏ విధంగా చూస్తుంది అనేది కూడా ప్రస్తుతం కొంత ప్రశ్నగా మిగిలింది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఇరాన్ రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లబోతుంది? ఇప్పటికీ అంటే 2 రోజుల పాటు శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇది ముందుకెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అజ్మూర్ జలసంధికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే అజ్మూర్ జలసంధిలో బేషరతుగా రవాణా సంబంధించిన అంశాలను ఇరాన్ వాటికి సంబంధించిన అడ్డంకులు లేకుండా చూడాలనేది కూడా అమెరికా కోరడం జరిగింది. అయితే యుద్ధానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలను అమెరికా ఒప్పుకుంటేనే ఈ అజ్మూర్ జలసంధికి సంబంధించిన అంశంలో తాము కూడా ముందుకు వస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు యుద్ధం ముగిసింది, ఇక శాంతి చర్చలే మిగిలినాయి అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత ఏదైతే పాకిస్తాన్ దీంట్లో చొరవ చూపించి ఇస్లామాబాద్ వేదికగా అమెరికాను, ఇరాన్ ని చర్చలకు ఆహ్వానించడము, 2 రోజుల చర్చల్లో భాగంగా అనేక కీలక అంశాలపైన ఇరు దేశాల మధ్యలో కొంత ఒప్పందాలు జరుగుతాయంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ ఇరాన్ విషయంలో పాకిస్తాన్ స్టాండ్ ఏంది అనేది ఇప్పటికీ కూడా కొంత అయోమయమైన పరిస్థితిని నెలకొల్పిందని చెప్పొచ్చు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో చర్చలు జరగకపోతే మరోసారి యుద్ధం తప్పదు అనేది కూడా కొంత సంకేతాలు అయితే అందుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.